ఇంకా వరదల్లోనే పంజాబ్ చిక్కుకునుంది. భారీ వర్షాలకు పంజాబ్ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలకు 43 మంది మృతి చెందారు. 23 జిల్లాల్లో నీట మునిగాయి 1902 గ్రామాలు. నీట మునిగిన 1.7 లక్షల హెక్టార్ల పంట, అలాగే 37 ఏళ్ల తర్వాత పంజాబ్కు వరదలు సంభవించాయి. దశాబ్దాలలో అత్యంత వరద విపత్తు పంజాబ్ ఎదుర్కొంటోందని చెప్పొచ్చు. దేశంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, 2 తెలుగు రాష్ట్రాలు, ముంబై, పంజాబుల్లో కుండపోత వర్షాల వల్ల వరదలు ముంచెత్తుతున్నాయి. ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో కూడు గూడుకు దూరమై నిరాశ్రులయ్యారు. భారీ వర్షాలతో నదులు, చెరువులు, గుంటలు నీటితో నిండిపోయాయి. లక్షలాది ఎకరాలు నీటిలో మునిగిపోయాయి. పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. ఇక పంజాబ్ రాష్ట్రం దశాబ్దాలతో అత్యంత వరద విపత్తును ఎదుర్కొంటోందని చెప్పుకోవచ్చు. ఊహించని ప్రకృతి విపత్తు ఎంతో మందిని బలిగొంది. ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలకు 43 మంది మరణించారు. 1.71 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. 23 జిల్లాల్లోని 1902 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఇప్పటి వరకు ఈ భారీ వరదలకు 3,84,205 మంది ప్రజలు ప్రభావితం కాగా మరో 20.972 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు మరో 6 మరణించినట్లుగా సమాచారం. దీంతో ఇప్పటి వరకు అధిక వర్షాలు, వరదల వల్ల మొత్తం 43 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. ఇటు మరోవైపు ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి పలువురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. వర్షాలతో క్లౌడ్ బరస్ట్లతో కూడా అనేక మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. పలు గ్రామాల్లోని ప్రజలు మృత్యువాత పడ్డారు. పంజాబ్ రాష్ట్రం ఎన్నడూ లేనంతగా అధిక వర్షాలతో వరద నీటితో మునిగిపోయింది. దీంతో ఆ రాష్ట్రం ప్రజల జీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయి. ఇదిలా ఉంటే 37 ఏళ్ల క్రితం అంటే 1988లో పంజాబ్ను ఒక భయంకరమైన జలప్రళయం ముంచెత్తింది. ఎడతెరిపి లేని వర్షాలకు తోడు సట్లెజ్ నది పొంగిపొల్లటంతో నది కట్టలు తెగిపోయాయి. ఆనకట్టల నుంచి విడుదలైన నీరు వేలాది గ్రామాలను చుట్టుముట్టింది. ఈ విపత్తుతో సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. దాదాపు 1,200 మందికి పైగా అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదలు లక్షలాది ఇళ్లను, వేలాది గ్రామాలను చిన్నాభిన్నం చేశాయి. లక్షల హెక్టార్ల పంట భూములు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆనాటి వరదలు పంజాబ్ చరిత్రలోనే ఒక విషాదకరమైన అధ్యాయంగా మిగిలిపోయాయి. ఈ ఘోర విపత్తు నుంచి కోలుకోవడానికి ఆ రాష్ట్రానికి చాలా సమయం పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అలాంటి వరదలే సంభవించాయని అక్కడి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, అలాగే ఈ 2 తెలుగు రాష్ట్రాలు, ముంబై, పంజాబుల్లో కుండపోత వర్షాల వల్ల వరదలు ముంచెత్తుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. వరదలతో ఇప్పటికే 43 మంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. పంజాబ్ రాష్ట్రం దశాబ్దాలలో అత్యంత వరద విపత్తును ఎదుర్కొంటోందని కూడా చెప్పుకోవచ్చు. ఊహించని ప్రకృతి విపత్తు ఎంతో మందిని బలిగొంది. ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలకు 43 మంది మరణించినట్లుగా కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ భారీ వరదలకు హెవీ ఫ్లడ్స్ వల్ల 3,84,205 మంది ప్రజలు ప్రభావితమైనట్లుగా కూడా తెలుస్తోంది. కొండ చర్యలు విరిగిపడి పలువురు మృతి చెందినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ, హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి పలువురు మరణించారు. అనేకులు గాయపడినట్లుగా కూడా తెలుస్తోంది. వర్షాలతో క్లౌడ్ బరస్ట్లతో కూడా అనేకులు గల్లంతయ్యారు. పలు గ్రామాల్లోని ప్రజలు మృత్యువాత పడ్డారు. పంజాబ్ రాష్ట్రం ఎన్నడూ లేనంతగా అధిక వర్షాలతో వరద నీటితో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో ఆ రాష్ట్ర ప్రజల జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు తాజా నివేదికల ప్రకారం చూస్తే వరదల వల్ల 43 మందికి పైగా మరణించినట్లుగా తెలుస్తోంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎక్కువగా గురుదాస్పూర్, అమృత్సర్, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, కపూర్తలా, హోషియార్పూర్, తరుణ్ వంటి 12 జిల్లాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.